ఇది సాధ్యమయ్యే పని కాదు. అంత ఒక అరుదైన ఒక మనిషి మన ముందు ఉన్నాడు. ఆయన వాళ్ళ మీడియాతో మాట్లాడతారు. మీడియా కూడా వాళ్ళు అడగవలసిన ఏమైనా సందేహాలున్నా కూడా లేదా ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే ఇంటరాక్షన్ ఏదో ఫలప్రదంగా ఉంటుందని తెలంగాణ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఇది భాగమని భావిస్తూ ఇప్పుడు సాయిబాబా గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రొఫెసర్ హరగోపాల్, మిత్రులు విరాహత్ అలీ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, మీరు పత్రికా విలేకరులందరికీ కూడా విలేకరులందరికీ కూడా నాకు నా ధన్యవాదాలు. ఎందుకంటే హైదరాబాద్ రావటం, తెలంగాణ గడ్డ మీదకి తిరిగి రావడం, అది ఎన్నో దశాబ్దాలుగా నాకు పరిచయం ఉన్న ప్రెస్ క్లబ్తో కి రావడం నాకు ఒక పెద్ద ఎమోషనల్ ఇష్యూ. జైలు నుంచి నేను బయటకు వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో నేను చూసింది హాస్పిటల్స్, మేముంటున్న ఢిల్లీలో ఉన్న ఇల్లు తప్ప ఎక్కడికి బయటికి రాలేదు. ఇదే మొదటిసారి నేను బయటికి రావడం. అది కూడా తెలంగాణ రావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వచ్చాను. మీరు అందరూ నన్ను పిలిచి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నేను ఎవరినో, అది నన్ను ఆ వ్యక్తిగా మలిచింది తెలంగాణ ప్రజలు. నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను హైదరాబాద్, కానీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను. ఆ క్రమంలో తెలంగాణలో ఉన్న ప్రజా ఉద్యమాలన్నీ నిజమైన చదువుని నేర్పాను నాకు. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి చదువుకోవడానికి వచ్చాను. అక్కడ సాగిన అకాడమిక్ అధ్యయనం కన్నా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలే నిజమైన ఉపాధ్యాయులుగా నాకు నేర్పారు. అలాగే మొదటి సంవత్సరంలోనే నేను వచ్చినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ పరిచయం అయ్యారు. ఇంకొక రెండో వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన నాకు చాలా అందించారు. అన్ని ఫెసిలిటీస్ కల్పించి చదువుకోవడానికి ఆయన చాలా కృషి చేశారు. అంతేకాకుండా మొదటి రోజుల్లోనే ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గురించి, అవసరాన్ని గురించి కూడా మొదటి రోజుల్లోనే నాకు చెప్పారు. అప్పటి నుంచి క్రమంగా నాలో చైతన్యం పెరుగుతూ వచ్చింది. ఆయన అప్పుడు CEFL ఇఫ్లు ఇప్పుడు దాని రిజిస్ట్రార్గా ఉండేవారు. ఆయన అక్కడ ఇఫ్లులో రిజిస్ట్రార్గా ఉన్న ఆయన రూమ్లో, ఆయన ఇంటిలో, క్యాంపస్లో ఇంటిలో అనేక సందర్భాల్లో చాలా చర్చలు జరిగేవి. అందులో ఆయన నన్ను ప్రత్యేకించి చెప్పేవారు. అందుకే ఈరోజు నేను ఒకటి ఫీల్ అవుతున్నాను. నాకు 10 ఏళ్ల తర్వాత దొరికిన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను పంచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. తెలంగాణలో మళ్ళీ తిరిగి ఒక స్వేచ్ఛా వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు మధ్యలో బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా వచ్చాను, కానీ అప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ లేదు. ఈరోజు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను. నా మీద ఏ కండిషన్స్ లేవు. అందుకోసమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నాకు అనిపించింది. ఈరోజు
సంక్షిప్తంగా ఆ విషయాలు మీతో పంచుకుంటాను. ఒకటి, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రముఖంగా నాకు కనిపించే తెలంగాణ తెలంగాణ ఎప్పటి నుంచి అంటే అది తెలంగాణ 1940స్లో జరిగిన ఉద్యమాల దగ్గర నుంచి 1930s నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి నేర్చుకోగలిగింది ఏంకంటే ఇంకెక్కడ లేదేమో అనిపిస్తుంది. అక్కడి నుంచి నా చైతన్యం పెరిగి ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నన్ను నేను మలుచుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత గత 25-30 సంవత్సరాలుగా ఢిల్లీలో నేనున్నది ఒక కేంద్రంగా, అనేక ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేశాను. అది రైతాంగ ఉద్యమాలు కావచ్చు, రైతుల ఉద్యమాలు కావచ్చు, ఎన్ని రకాల ఉద్యమాలైనా అందరూ నన్ను అక్కడ కాంటాక్ట్ చేసేవారు. ఒక్క పార్టీ అని కాదు, ఒక్క సంఘం అని కాదు, పౌర హక్కుల సంఘాలు, సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి అన్ని రకాల, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ దగ్గర నుంచి అన్నీ కూడా నన్ను కాంటాక్ట్ చేసేవారు. నేను కేంద్రంగా ఉన్నాను అక్కడ. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసుకి దానికి ఒక సంబంధం ఉంది. ఏ కేసులో అయితే నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు ఒక ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ చూపించారో, ఒక చిత్రహింసలో కొలిమి చూపించారో, దానికి దీనికి సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమాలైనా కానీ, దేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యమాలు కానీ, ఆ ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ నన్ను ఢిల్లీలో కాంటాక్ట్ చేసేవారు. అందరితో కలిసి పనిచేసిన ఈ 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కారణంగానే నన్ను అరెస్ట్ చేశారనేది మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. దానికి కారణం కూడా నేను చెప్తాను, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మీతో పంచుకుంటాను. చాలామంది ఢిల్లీలో, నాగపూర్లో నేను బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక ప్రశ్న వేశారు, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఏదైనా ఒక కారణం ఉండాలి కదా, అది ఏంటి అసలు అని. అయితే ఈ ప్రశ్న ఎప్పుడో గత 10 ఏళ్లలో ఈ ప్రశ్నకి అర్థం లేకుండానే పోయిందనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఈ ప్రశ్నకి జవాబు ఎందుకు చెప్పాలి అంటే దానికి కొంత చారిత్రక కారణం కూడా ఉంది. చాలామంది ఈ 10 సంవత్సరాల్లో అరెస్ట్ అయిన వాళ్ళు లాయర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, జర్నలిస్టులు, ఎంతమంది అరెస్ట్ అయ్యారో వాటన్నిటికీ కారణాలు చెప్పడానికి మనం ఎంత ఎదుక్కున్నా కనిపించవు. ఆ కారణం ఒకటి ఉంటుంది, హెజిమనీ నడవాలి. ఒక భయకంపితమైన వాతావరణంలో సమాజం సైలెంట్ అవ్వాలి. సైలెన్సింగ్ ది వాయిసెస్, అది ఆ కారణం జనరల్గా అందరికీ వర్తిస్తుంది. అందులో నా మీద కూడా అది వర్తించింది. 10 సంవత్సరాలు నన్ను మాట్లాడకుండా చేయడం అనేది అందులో భాగం. ఎందుకనంటే నన్ను అరెస్ట్ చేయడానికంటే ముందు కొన్ని అథారిటీస్ కలిసి నాకు చెప్పారు, నువ్వు ఫలానా పనులు చేయకపోతే నిన్ను అరెస్ట్ చేయము, లేకపోతే నిన్ను ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికించి నిన్ను బయటికి రాకుండా చేస్తాము అని చెప్పారు. ఈ విషయం నాతోనే మొదలైంది ఈ మధ్యకాలంలో. అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, తెలియదు. కానీ ఆ తర్వాత నాతో పనిచేస్తూ నా ఢిల్లీ యూనివర్సిటీలో నా సీనియర్ ప్రొఫెసర్ హనీబాబు కూడా అదే విధంగా బెదిరించారు. అయితే ఆయన కానీ నేను కానీ ఆ బెదిరింపులు లొంగకపోవడం వలన, ఆ బెదిరింపులకు నేను వెనక్కి తగ్గకపోవడం వల్ల అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులో ఇరికించారు.
దానికి మీ అందరి ముందు ఉన్న ఒకే ఒక్క ఆ, విషయం మీకు తెలుసు. ఇది నేను చెప్పే విషయం మీద మీకు విశ్వాసం కలగడానికి. నన్ను ఢిల్లీలో కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నాగపూర్ ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి అహేరి అని గడ్చిరోలి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెడితే మెజిస్ట్రేట్ అడిగాడు, మీకు పోలీస్ కస్టడీ కావాలా అని. మరి అంత దూరం నుంచి అరెస్ట్ చేసి అంత కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి అంత కష్టపడి తీసుకెళ్ళిన వాళ్ళు పోలీస్ కస్టడీ కావాలని అడగాలి కదా. ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే పోలీస్ కస్టడీలో నన్ను తీసుకోవాలి కదా. కనీసం 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఎంత ఉంటే అంత. మెజిస్ట్రేట్కి కనిపించింది పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, కానీ పోలీస్ కస్టడీ కావాలని పోలీసులు అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు, జైలుకి పంపించండి అని వాళ్ళు చెప్పారు. మరి ఎందుకు ఇంత కష్టపడి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అని మెజిస్ట్రేట్ అడిగారు. ఇది వీల్ చైర్లో ఉన్న అడిగి నేను అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి మీరు పోలీస్ కస్టడీ వద్దని అంటున్నారు ఏమిటి అని నేను చెప్పాను మెజిస్ట్రేట్కి. నేను రెడీగా ఉన్నాను అని. అయినా పోలీసులు ఏమని చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమని చెప్పాడు, నాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు అని చెప్పాడు. ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగకుండా ఉండడానికి బయటకు వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ నుంచి నేను అడిగాను, ఎందుకు తీసుకోలేదు మీరు అంటే, మీకు ముందే చెప్పాం కదా, మీ దగ్గర మీరు ఏది క్రైమ్ చేయలేదు, క్రైమ్ లేదు, మేము అడిగేదేముంది, అవన్నీ మేము చూసుకుంటాం, ఏ విధమైన కేసు పెట్టాలో ఎలా చేయాలో అన్నీ కూడా మేము చూసుకుంటాం అని చెప్పాడు. ఇక అక్కడి నుంచి చూసుకున్నట్లయితే అక్కడ వచ్చి అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళినప్పటికే చిత్రహింసల కొలిమిలో మంటలు మొదలైనవి. ఎట్లా, నా వీల్ చైర్ పగలగొట్టారు, నడవలేని వీల్ చైర్లోంచి నన్ను లాగారు. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది. నర్వస్ సిస్టమ్ ఎక్కడైతే మొత్తం పోయిందో ఆ మసిల్స్ అన్నీ పనిచేయకుండా పోయినాయి. అప్పటికే నేను చిన్నతనంలో పోలియో కారణంగా నడవలేను, 2 కళ్ళు పనిచేయట్లేదు. ఆ తర్వాత జైల్లోకి తీసుకువెళ్ళి పడేశారు ఇరిగిపోయిన వీల్ చైర్లో. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చూడలేదు. ఎడమ చెయ్యి దగ్గర నుంచి మొత్తం లెఫ్ట్ భాగం అంతా పెద్దగా వాచిపోయి ఉన్నప్పటికీ కూడా 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కేవలం పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, ఏ డాక్టర్ విజిట్ చేయలేదు. దాంతో మొత్తం ఎడమ చేయి పని చేయకుండా పోయింది. అక్కడితో ఆగిపోలేదు. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ నర్వస్ సిస్టము మసిల్స్ ష్రింక్ అయిపోవడం వల్ల లెఫ్ట్ సైడు రిబ్స్ క్రౌడెడ్గా మారిపోయి అవి లంగ్స్ మీద ప్రభావం చూపించాయి. లంగ్స్ మీద ఒత్తిడి పడడం వల్ల లంగ్స్ పోయి హార్ట్ మీద ఒత్తిడి తెచ్చాయి. హార్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నాకు చిన్నతనంలో వచ్చిన పోలియో తప్ప ఏ ఇతర వ్యాధులు ఏమీ లేవు. మొట్టమొదటిసారిగా జైల్లో మొదటిసారిగా నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఐఎమ్ ఏ డిజేబుల్డ్ పర్సన్ అని. అంతవరకు నేను ప్రజా కార్యకర్తల మధ్య ఉండడం వల్ల నాకు ఆ భావన ఇప్పుడు కలగలేదు. అలాగే నేను చాలా రకాలైన పనులు చేయగలిగేవాడిని, నా సొంత పనులు నేను చేసుకోగలిగేవాడిని నాకున్న 2 చేతుల బలంతో. అయితే ఇది ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు నేనున్న పరిస్థితికి తీసుకురావడానికి వాళ్ళు అనుకోకుండా చేశారా? ఒకవేళ అనుకోకుండా జరిగినట్లయితే వైద్యం చేయించేవారు కదా. అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది నాగపూర్లో, అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ 10 ఏళ్లలో అప్పుడప్పుడు తీసుకెళ్ళారు హాస్పిటల్కి. మొదట 9 నెలల తర్వాత తీసుకెళ్ళినప్పుడే డాక్టర్ అన్నారు, ఇది నర్వస్ సిస్టమ్ యొక్క డ్యామేజ్, ఇది ఇంతకాలం తర్వాత మేము దీన్ని సరి చేయలేము, అంతకు ముందే తీసుకొస్తే ఇది
పూర్తిగా 100% సరి అయ్యేది అని చెప్పారు. అది కూడా యుఎన్ వింగ్స్ లెటర్ మీద లెటర్స్ భారత ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి రాయడము, వాళ్ళ జైలు కూడా పంపించడం చేసినప్పుడు అప్పుడప్పుడు కేవలం చూపించడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్ప 10 ఏళ్లలో వాళ్ళు చేసిన వైద్యం ఏదీ లేదు. ఆ మెడికల్ రికార్డ్స్ అన్నీ మీ ముందున్నాయి. అవి చూస్తే మీకే తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఇలా నడుస్తున్నప్పటికీ కూడా అనేక రకమైన మొత్తం 21 రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని డాక్టర్సే వాళ్ళు చెప్పారు, రాసిచ్చారు. అప్పుడు బెయిల్ నిరాకరించిన ముంబై హైకోర్టు 1 నెలలోనే మళ్ళీ తిరిగి వాళ్ళే పిలిచి సోమోటోగా బెయిల్ మీద రిలీజ్ చేసి పంపించారు. కానీ అది ఎక్కువ రోజులు నడవలేదు. మళ్ళీ ఒక బెంచ్ రిజెక్ట్ చేస్తుంది, ఇంకొక బెంచ్ బెయిల్ ఇస్తుంది. బెయిల్ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ జైలుకి రావాలని మూడో బెంచ్ వెనక్కి పిలిచింది. అసలు ఒక వ్యక్తి జీవితంతో ఇలా జరగడం, అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి కాన్స్టిట్యూషనల్ కోర్టు వరకు జరిగిన ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మొత్తం చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బెంచ్ చెప్తుంది ఇది చాలా సీరియస్ కేసు, మేము బెయిల్ ఇవ్వలేము అని. అదే కోర్టు ఇంకొక బెంచ్ సుమోటోగా చేసి ఇతని మీద ఆరోపణలే లేవు అని చెప్తుంది. ఆ ఛార్జెస్ కూడా ఏమీ లేవని చెప్తుంది బెయిల్ ఇచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆనాడు చీఫ్ జస్టిస్ ఖేహార్ ఒక ఇంటెలెక్చువల్స్ని హెరాస్ చేయడం కోసం తప్ప ఇంకేం లేదు ఈ కేసులో అని రాశాడు ఆయన. బెయిల్ ఆర్డర్లో ఇలా చాలా చెప్పచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో డార్క్ టైమ్స్ ఏవైనా నడిచాయో, చీకటి రోజులు, అదే సమయంలో 2 సంవత్సరాలు కోవిడ్ చీకటి రోజులు కూడా నడిచాయి. జైల్లో అండా సెల్లో, అంటే జైలు అది ఒక ప్రత్యేకమైన ఒక రూమ్లో నిర్బంధించి బయట మిగిలిన ప్రజలతో కలవకుండా చేసి, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా చేసి నిర్బంధించడం, అక్కడ ఎటువంటి వీల్ చైర్ తిరగడానికి లేని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో పెట్టడం. ఆ జైల్లో వాళ్ళు అనుకుంటే, కోర్టులు అనుకుంటే కాస్త ఊరట కలిగించే ఉన్న ప్రాంతంలో కూడా సెల్లో కూడా వాళ్ళు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెట్టలేదు. నేను అనేక లెటర్స్ రాశాను, సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టు వరకు. ఏ లెటర్కి జవాబు రాలేదు. ఆ జడ్జెస్ కూడా విజిట్ చేసి వచ్చినప్పుడు కూడా మాట్లాడాను. అప్పుడు కూడా అందులో చిత్రహింసలు చేయొచ్చు అని రాసింది. మైల్డ్ బాడీలీ టార్చర్ క్యాన్ బి అప్లైడ్ టు డిసిప్లిన్ అండ్ కంట్రోల్. దాన్ని ఉపయోగించుకుని ఎంత చిత్రహింసలు ఎంతమందిని చేస్తారు అనేది ఇక్కడ వర్ణిస్తే రోజులు సరిపోదు. దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి జైలు అది. ఇక్కడ బయట సమాజంలో కొంచెం ఎంత నిర్బంధం ఉన్నా మాట్లాడడానికి ఏదో ఒక పద్ధతి ఎంచుకుంటాం, కానీ అక్కడ ఏ పద్ధతి లేదు. అక్కడ ఉన్న పద్ధతుల్లో ఒకటి ఉంది, ఏంటంటే హంగర్ స్ట్రైక్ చేయడం, నిరాహార దీక్ష చేయడం. అందుకని ఇంకా వేరే పద్ధతుల్లో వాళ్ళు ఎవరు వినరు, అది కూడా వినరు, దాన్ని కూడా పట్టించుకోరు. కాకపోతే బయట ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటేనే అది పట్టించుకుంటారు. అందులో ప్రతి ఒక్కళ్ళని అసలు ఏ కారణం లేకుండా చిత్రహింసలకు గురి చేస్తారు. అది మొదట వచ్చిన రోజే, జైల్లో ఎంట్రీ అయిన రోజే పక్కకు తీసుకెళ్ళి కెమెరాలు లేని చోట కొన్ని స్పాట్స్ ఉన్నాయి చిత్రహింసలకి. అక్కడ వాళ్ళని బాగా చిత్రహింసలకు గురి చేసి లోపలికి తీసుకొస్తారు. వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఎన్నో రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొంతవరకు ఆపడం కూడా జరిగింది.
ఆ తర్వాత సీక్రెట్గా సాయిబాబాకు తెలియకూడదు అని కూడా కొట్టడం జరిగింది కుట్టినప్పుడే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో రకంగా అండాసెల్లో ఎక్కడా కమ్యూనికేషన్ లేని పరిస్థితుల్లో కూడా కబురు పంపించేవారు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కొంతమందిని కొట్టరు. గ్యాంగ్స్టర్స్ అయితే, చాలా పెద్ద క్రిమినల్ అయితే, లేకపోతే పొలిటీషియన్ అయితే, లేకపోతే నక్సల్ కేసు అని ఉంటుంది. నక్సల్ కేసులో వచ్చిన వాళ్ళని అయితే కొట్టరు. మిగిలిన అందరినీ 80%, 85% అందరూ కూడా సాధారణమైన చాలా పావర్టీ నుంచి వచ్చిన వాళ్ళే జైల్లో ఉంటారు. వాళ్ళందరినీ తప్పనిసరిగా కొడతారు. కొట్టడమే కాదు, చిత్రహింసలకు గురి చేస్తారు. దానికి కారణం ఏంటని చెప్తే, ఒక మొదటే వాళ్ళకి జైలు రుచి చూపించకపోయినట్లయితే వాళ్ళు డిసిప్లిన్ పాటించరు అని చెప్తారు. దానితో నేను అవన్నీ చూస్తూ వింటూ చాలా మానసికంగా కృంగిపోయాను. ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడకుండా ఉండే అలవాటు లేదు. అయినప్పటికీ కూడా ఏ అధికారి కానీ విజిట్కి వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడుతూనే ఉండేవాడిని. ఇంకొక అంటే అక్కడ జరిగే చిత్రహింసల కొలిమిలో నేను చూసినవి మానసికంగా, శారీరకంగా నేను అనుభవించినవి కాకుండా ఒక్క విషయం మాత్రం చెప్తాను జైలుకి సంబంధించినంత వరకు. అనిల్ దేశ్ముఖ్ ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశారు. బీజేపీ ప్రభుత్వం, 2 బీజేపీ ప్రభుత్వాల మధ్య కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనిల్ దేశ్ముఖ్ హోమ్ మినిస్టర్. ఆయన నన్ను చూడడానికి, కలవడానికి జైలు వచ్చాడు. 1 గంట సేపు మాట్లాడి వెళ్ళాడు. నేను చాలా విషయాలు చెప్పాను జైల్లో. ఆయన అన్నాడు, నీ గురించి చెప్పు, నీకేం కావాలి ఫెసిలిటీస్ అంటే, ఇప్పుడు మిగిలిన అందరికీ ఏం ఫెసిలిటీస్ లేకపోయినప్పుడు నాకు ఒక్కడికి ఎలా కల్పిస్తారు మీరు? సాధారణంగా కొన్నైనా కల్పించండి అందరికీ అంటే, నేను తప్పనిసరిగా చూస్తానని వెళ్ళాడు. కానీ ఆయనే జైల్లో పడ్డాడు. 1 సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నాడు, ముంబై జైల్లో. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నాగపూర్లో నాకు చాలా ఆశ్చర్యం కల్పించింది. ఏమన్నాడంటే, జైల్లో నేను బతకగలిగే పరిస్థితులే లేవు అసలు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఎవరూ జైలుకి వెళ్ళకూడదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఈ పరిస్థితులు మార్చాలి అని నేను ప్రస్తుత హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తున్నానని కూడా అన్నాడు. ఇంకొక లీడరు తర్వాత ఉద్ధవ్ ఠాకరే పార్టీకి చెందిన ఆయన జైల్లోకి వెళ్ళాడు. ఆయన పేరు సంజయ్ రావుత్. ఆయన బయటకు వచ్చిన తర్వాత జైల్లోంచి కూడా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడాడు జైలు. బహుశా అంటే వాళ్ళ లీడర్స్, పవర్ ఉన్నవాళ్ళు జైల్లోకి వెళ్తే జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడితే సమాజం కూడా వింటదేమో, ప్రభుత్వాలు వింటాయేమో అనుకున్నాను. కానీ ఏమీ తర్వాత కూడా ఏం మార్పులు రాలేదు. ఆ తర్వాత 3వ వ్యక్తి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నరేష్ గోయల్. ఆయన జైల్లో ఉన్న పరిస్థితుల గురించి సెషన్స్ కోర్టులో చెప్తూ అన్కంట్రోలబుల్గా ఏడ్చాడు. నేను బతకను ఇక్కడ, నేను ఉండను అని చెప్పాడు. వీళ్ళ ముగ్గురు నుంచి పోల్చుకుంటే నా మీద పెట్టిన జైల్లో పెట్టిన నిర్బంధం కదలలేని చేసినట్టు పరిస్థితిలో వచ్చిన పరిస్థితి, కనీసం టాయిలెట్కి వెళ్ళాలంటే 2 వ్యక్తులు మోసుకుపోవాల్సిన పరిస్థితి, ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకోలేని పరిస్థితి, ఒక ప్లాస్టిక్ బాటిల్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి. మీకు తెలుసు ఫాదర్ స్టాన్ స్వామికి ఒక ట్రమ్లర్ ఇవ్వలేదు వాళ్ళు. నేను అనుకోవటం అనిల్ దేశ్ముఖ్కి, సంజయ్ రావుత్కి, నరేష్ గోయల్కి అంత దారుణమైన పరిస్థితులు కల్పించి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు అనుభవించారు, మాట్లాడారు. అంటే మనం జైళ్ళు ఎట్లా తయారు చేసి పెట్టుకున్నామంటే అసలు అమానవీయ పరిస్థితుల్లోంచి, అంటే మనుషులు ఇక్కడ బతుకుతారు, కొంతకాలం ఉంటారు అనే
ఇది కూడా మర్చిపోయి అలాంటి జైలు తయారు చేసి పెట్టారు. అక్కడ నుంచి ఏం మాట్లాడినా ఏం చెప్పినా కూడా ఉపయోగం ఉండని పరిస్థితులు. ఇవి ఒకటైతే ఒక సాధారణంగా మొదట నేను చెప్పినప్పుడు ఒక సాధారణంగా నన్ను అడిగిన ప్రశ్నకి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు అంత అవసరం ఏమొచ్చింది? మీరు వీల్ చైర్‌లో ఉంటారు. మీకు ఎందుకు అంత థ్రెట్ ఎట్లా అయ్యారు అని అడిగిన ప్రశ్నకి సమాధానం మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. 2010 నుంచి 2014 వరకు నేను ఒకే ఒక్క సమస్య మీద కేంద్రీకరించి పనిచేశాను. అది నేను ఒక్కడిని కాదు, చాలామంది. అది ఆపరేషన్ గ్రీన్ కంట్రీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్. కేవలం క్యాంపెయినే అది. ఆపరేషన్ గ్రీన్ కంట్రీకి వ్యతిరేకంగా క్యాంపెయిను చెయ్యాలని మొదలుపెట్టించింది జస్టిస్ రాజేంద్ర సచార్, ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఆయన ఒకరోజు నన్ను కొంతమంది కార్యకర్తలను పిలిచి, ఇది చాలా సీరియస్ విషయం, దీని మీద మనం ఏదైనా చేయాలని రాజ్యాంగంలో ఉన్న పాయింట్స్, తర్వాత షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి అన్నీ రాసిచ్చి మీరు అంతా చేయండి అండి, మీరుంటే మేము చేస్తామన్నారు. ఆయన కూడా మీతోనే నడుస్తానని చెప్పాను. ప్రొఫెసర్ రణధీర్ సింగ్, వీళ్ళందరూ కూడా ఈరోజు లేరు మన ముందు. నేను జైల్లో ఉండగానే చనిపోయారు అంతా. ప్రొఫెసర్ రణధీర్ సింగ్ చాలా ప్రముఖమైన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ. ఆయన సురేంద్ర మోహన్, సోషలిస్ట్ లీడరు, ఆయన బిడి శర్మ, ఇలాంటి వాళ్ళు, అరుంధతి రాయ్, అందరూ వచ్చి కలిసి సమావేశం వేసుకుని ఫోరం అగేన్స్ట్ వార్ ఆన్ పీపుల్ అని దాంతో అది సచార్ కాయిన్ చేసిన వర్డ్ కూడా అది. దానికి చేయాలని మొదలు పెడితే నన్నే దానికి కన్వీనర్గా ఉండాలి, నువ్వు అందరినీ ఒక సెంటర్గా ఉంటావు, అందరూ వస్తారు అని. ఆ ఫోరంలోకి రాని సంఘం కానీ వ్యక్తులు కానీ లేరు, అందరూ వచ్చారు. ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రతి సంఘం వచ్చింది. అది ఈ పార్టీలకు అతీతంగా, ఐడియాలజీస్కి అతీతంగా అందరూ ఏకమైన ఒక కూడలేదు. యూనివర్సిటీ, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్స్ ఏకమైంది. మిత్రుల్లో ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరు బతుకున్నారో ఎవరు బతికలేరో కూడా తెలియని పరిస్థితుల్లో నా ముందు జైల్లో ఒక్కొక్కళ్ళు రాలిపోతుంటే చూసి చాలా చలించిపోయాను. అంతేకాకుండా అసలు జైల్లో నేను పడ్డ బాధలే కాకుండా, శారీరకంగా నేను అనుభవించినవే కాకుండా, కావాలని వాళ్ళు కల్పించిన పరిస్థితులే కాకుండా, ఇంకా కొన్ని, అంటే మన సమాజం అంతట్లోనూ చూసేవి చాలా తీవ్ర రూపంలో కనిపించాయి. అక్కడ కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. అక్కడ కులాన్ని బట్టి ప్లేస్ ఇస్తారు, కులాన్ని బట్టి జైలు జాబ్ ఇస్తారు. ఏ కులానికి చెందిన వాడైతే ఆ కులానికి సంబంధించిన వృత్తి ఆ జైల్లో చేయాలి. అది డ్రైనేజ్ని సాఫ్ చేసేవాళ్ళు, లేకపోతే టాయిలెట్స్ సాఫ్ చేసేవాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళే అయ్యే ఉండాలి. ఆ కుల వ్యవస్థని చాలా ఓపెన్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ప్రిజన్ అనేది ఒక రాజ్యాంగం కింద పనిచేస్తున్నది. ఆ రాజ్యాంగం కింద ఒక ప్రిజనర్స్ యాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పటికీ కూడా అక్కడ జైలు మాన్యువల్లో బహిరంగంగా రాసింది, కులాన్ని బట్టి వాళ్ళకి పని ఇవ్వండి అని. అంతేకాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా టార్చర్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది మహారాష్ట్ర జైల్ మాన్యువల్. మీరందరూ కూడా స్టడీ చేసి చూడండి. మైల్డ్ టార్చర్ ఇవ్వచ్చు అని చెప్పి రాసింది. ఒకవేళ ఏ సమాజంలో అయినా సరే ప్రశ్నించేవాళ్ళు, నిలదీసేవాళ్ళు, న్యాయం కోసం
ప్రజాస్వామ్య ప్రక్రియను అమలు చేయడం కోసం ప్రశ్నలు లేవనెత్తు ముందుకు పోతూ ఉంటుంటే ఆ ఆ వ్యవస్థలో ఉన్న సంస్థలు కూడా వాటికి రెస్పాండ్ అవ్వక తప్పదు. అయితే ఒక్క విషయం, మిగిలిన సంస్థల కన్నా న్యాయ వ్యవస్థ మీద చాలామంది ప్రజలకు చాలా సంవత్సరాలుగా ఇంకా కొంతలో కొంత మెరుగని ఒక అభిప్రాయం ఉంటూ వచ్చింది. ఇప్పుడు దాని మీద కూడా కొంత సన్నగిల్లుతుంది. అది కూడా న్యాయ వ్యవస్థలను నడిపించే వాళ్ళు కూడా అంటే జడ్జెస్ కూడా అర్థం చేసుకుంటున్నారు, ఇది ఇలా నడుస్తుంది ప్రస్తుత వ్యవస్థ అనే దాంట్లో. నేను ఒక్కడనే కాదు, చాలామందికి ఇప్పుడు నేను గుల్ఫిషా ఫాతిమా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ముస్లిం మహిళ చదువుకుంటున్న ఆమెకి 65 సార్లు బెయిల్ వినకుండా అడ్జార్న్మెంట్ వేయటం అంటే, ఆ కోర్టు వేయడం అంటే ఏంటి అసలు? అది అంత అవసరమా? నా విషయంలో అనేక సార్లు, అంటే లెక్కలేని సార్లు కోర్టు, అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్గా అడ్జార్న్మెంట్ అడగడమో, లేకపోతే డిఫెన్స్ లాయర్ అడ్జార్న్మెంట్ అడగడమే కాదు, కోర్టే ఎట్లా చేయడం, వాయిదా వేయడం. ఇలా అంతేకాకుండా ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, జైల్లోకి వచ్చినప్పుడు నీకు మనకి సమాజం చాలా బాగా అర్థమవుతుంది. ఒక రకంగా చూసినప్పుడు అక్కడున్న చాలామంది చదువుకోని వాళ్ళు, చాలా దయనీయ పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు అంటే, ఈ బెంచ్ ఉంటే నాకు బెయిల్ రాదు, ఆ బెంచ్ ఉంటే నాకు బెయిల్ వస్తుంది. ఏం చదువుకోలేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు జైల్లో అందరూ. అసలు ఇదేంటి? కోర్టు అయితే ఏముంటుంది, అంటే బెంచ్ హంటింగ్ ఈజ్ ఎ క్రైమ్ అని. అక్కడ నాకు తెలియదు ఇంత 35 సంవత్సరాలు ప్రజాస్వామిక హక్కుల్లో మాట్లాడుతూ, చట్టాలు ఇవన్నీ చదువుతూ, టాడాకి వ్యతిరేకంగా పోరాటం, పోటాకి వ్యతిరేకంగా పోరాటం, తర్వాత ఊపాలని నన్ను కూడా ఇన్ని చేసిన వాడు నాకే తెలియదు. వాళ్ళు చెప్తుంటారు నాకు, నీ బెయిల్ ఈ బెంచ్ కింద వచ్చింది, నీకు ఆ బెంచ్కి న్యాయం జరగదు, మీ లాయర్కి చెప్పు ఆ బెంచ్ ఉండగా ఆర్గ్యుమెంట్ చేయొద్దు అని. ఇదేంటి అసలు? అదే ఆయన చదువుకున్నవాడు కూడా కాదు, కోర్టు అంటే తెలియదు, ఏమీ తెలియదు అని చెప్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితి రాకూడదు కదా మనకి. ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా కోర్టు అంటే ఏంటి అనే దానికి వచ్చి వ్యక్తిని, జడ్జిగానే వ్యక్తిగా చూస్తున్నారు, బెంచ్ని వ్యక్తిగా చూస్తున్నారు. అసలు న్యాయం అనేది జరిగేది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆయన యొక్క విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోవడం అనేది ఎంత దురవస్థ మనకి. అది కూడా ఏంటంటే, ఒక పిహెచ్డి చేసి యూనివర్సిటీలో చదువులు చెప్పి వచ్చిన ప్రొఫెసర్కి వాళ్ళు చెప్తున్నారు, నీకు తెలీదు అని చెప్తున్నారు. మీ వకీల్కి చెప్పు అంటారు. వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి బెయిల్ ఏమైనా వేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని. నేనేమన్నానంటే, చాలామందికి వాళ్ళ కుటుంబాలు అవి వాళ్ళకి బెయిల్ ఇచ్చిన వాళ్ళు లేరు, బెయిల్ వేసేవాళ్ళు లేరు, లాయర్ లేరు. అలాంటి వాళ్ళకి అప్లికేషన్స్ రాస్తూ ఉండేవాడిని నేను, వందలాది అప్లికేషన్స్. వాళ్ళు ఏమనేవారంటే, నేను ఇది ఒక సిస్టమ్ ఉంది అక్కడ, లీగల్ సర్వీస్ సిస్టమ్ అని, లాయర్స్ని కోర్టు ఇస్తుంది, అది దానికి రాయొద్దు అంటారు. ఎందుకనంటే మాకు అన్యాయం జరుగుతుంది, ఆ లాయర్ వినడు, ఆర్గ్యుమెంట్ చేయడు, రాడు, మాట్లాడు, దానికి వద్దు అని చెప్తారు. ఇంకా దానికంటే ఎక్కువేంటి, నేను వెళ్ళి కోర్టులో నేను నేరం చేశాను, నాకు ఎంతగానో శిక్ష వేయండి అని చెప్తే నాకు అయిపోద్ది టైం, నేను బయటికి వెళ్తాను, అది బెటర్ అని చెప్తాడు. అలాంటి పరిస్థితులు నేను చూసాను. అందుకే అంటున్నాను, జైల్లోకి వెళ్తే తెలుస్తుంది ఈ సమాజం గురించి మన ఇంత బాగా అవగాహన అక్కడ అర్థం అయినంత బయటే అర్థం అవుదేమో అనిపించి, అలా అని మీరందరినీ జైలుకి వెళ్ళమని తప్పనిసరిగా ఆను. ఎందుకంటే అసలు అది మనుషుల్ని, అంటే ఈవెన్ నేరస్తులను కూడా జైలు పెట్టకూడదని నేను నిర్ణయానికి వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది నేరస్తులు కూడా మనుషులే కదా, నిజంగా నేరం చేసిన వాళ్ళు, గ్యాంగ్స్టర్స్ కూడా మనుషులే. అలాంటి వాళ్ళని కూడా మనం అలాంటి కొన్ని పరిస్థితులకి తీసుకెళ్ళి మనుషులుగా కాని కొన్ని మానవత్వం కోల్పోయేటట్టుగా, మనుషుల విలువను కోల్పోయేటట్టుగా చేసే ఒక సంస్థ అది.
అలాంటిది అసలు ఎవరికీ జరగకూడదు. దాని కరెక్షనల్ హోమ్ అనేది అది ఒక ఏంటంటే అసలు అది ఎప్పుడూ అమల్లో కాలేదేమో. ఆహ్, ఇప్పుడైతే ఖచ్చితంగా అది కనీసం అది నడిపించే సంస్థలు నడిపించే వాళ్ళ ఆలోచనలో కూడా లేదు. అది కరెక్షనల్ హోమ్ అనేది. ఆహ్, సార్ సార్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి అండి, నవ తెలంగాణ నుంచి సార్. సార్ మీరు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు, తర్వాత మానవ హక్కుల యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సమాజాన్ని కాస్తో కూస్తో చైతన్యవంతం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిమ్మల్ని దాదాపు 9 సంవత్సరాల పాటు రాజ్యం నిర్బంధంలో పెట్టినప్పుడు భవిష్యత్తు మానవ హక్కుల పోరాటాలకి మీ కేసు స్ఫూర్తివంతం అవుతుందా, విఘాతంగా మారుతుందా? కేసులు బ్రిటిష్ టైం నుంచి వచ్చేయిపోయి చాలా పెద్ద పెద్ద కాన్స్పిరసీ కేసులు వచ్చేయిపోయాయి. వ్యక్తులు కేసులు వలన మానవ హక్కుల ఉద్యమాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి ఇవి ఒక రకంగా అయితే ఇది వెనక్కి తీసుకెళ్ళేవి కాదు. ఎందుకనంటే ఒకటి ఇన్నేట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అలా చెప్పుకోవాలంటే ఇక ఎనీ లివింగ్ బీయింగ్ అవి అందరూ కూడా అది వాళ్ళు బతికున్న జీవితాలని, వాళ్ళు బతికే ఇది వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది ఒక ఉంటుంది. కాబట్టి హక్కులు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. మనం కొన్ని హక్కుల్ని ఈ రోజున మనం మాట్లాడుకుని ఈ హక్కులు కావాలనుకున్నప్పుడు మళ్ళీ కొత్త కోరికలు, కొత్త హక్కులు వస్తాయి. అంటే అది నిరంతరపు ఒక ప్రక్రియ, అది ముందుకు వెళుతూనే ఉంటుంది సమాజం. ఇంకొక విషయం, నా అరెస్ట్కి సంబంధించిన తర్వాత జరిగిన బయట సమాజంలో జరిగిన విషయాలు నేను బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న దాంట్లో చూస్తే దీనికి నా రిలీజ్ కోసం రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులు 10 సంవత్సరాలుగా ఇండియాలో కానీ బయట విదేశాల్లో కానీ వాళ్ళందరూ నాకు కలవడానికి రావడం, లెటర్స్ రాయటం, ఈమెయిల్ రాయటం చూస్తున్నట్లయితే నాకు అనిపించింది ఎంతమంది నేను మాట్లాడేవి ఇంతకుముందు నుంచి నేను మాట్లాడేవి నాతో పాటు పనిచేసిన అందరూ కార్యకర్తలు, హక్కుల సంస్థలు మాట్లాడేవి వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ కార్యకర్తలుగా మారారు. అది చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికించి, అంటే నువ్వు చేస్తున్న లెజిటిమేట్ వరకు సమాజానికి ఏం చేయాలో చేయడం తప్పు, నేరము అనేటట్టుగా భయపెట్టేటట్టుగా చేయాలనుకున్నవి ఇవి కూడా నిజంగా పనిచేయవు. ఒక భయమైన పరిస్థితిని తీసుకురావడానికి ఇంకా నా మీద ఈ అప్రెషన్ గురి చేసిన వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు. నిన్ను ఎందుకు చూస్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నావంటే, నీలాంటి వాడు, వీల్ చైర్లో ఉన్నవాడు, చదువుకున్నవాడు, ఇలాంటి వాడిని ఇలా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే, ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది అనే భయం రావడానికి నీకంటే బెస్ట్ వ్యక్తి లేరు అన్నారు. నిజానికి చూస్తే అది వాళ్ళ తప్పుడు అండర్స్టాండింగ్ అని నాకు అనిపించింది. నాలాంటి వాడిని ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు, నిశ్శబ్దం అయిపోతారు అనుకోవడం మాత్రం అది చారిత్రకంగా మానవ సమాజాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది ఎప్పటికీ సరైనది కాదు. కాకపోతే కొద్ది రోజులు, 2-3 సంవత్సరాలు ఒక వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడవచ్చు. అంటే ఇప్పుడు భీమా కోరేగాం కేసులో ఇంతమందిని అరెస్ట్ చేస్తే, ఫాదర్ స్టాన్ స్వామిని కూడా అరెస్ట్ చేస్తే, ఒక ఎవెంజలిస్ట్ మిషనరీని కూడా అరెస్ట్ చేస్తే ఎంత భయం కంపితం చేయొచ్చు సమాజంలో అని అనుకున్నట్లయితే అది వాస్తవానికి అంతిమ అనాలిసిస్లో, ఫైనల్ అనాలిసిస్లో అది సరికాదు. ఏదో కొంచెం మనకు అనిపించవచ్చు ఇప్పుడు.
అయితే ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడడానికి లేదా సాయిబాబా కేసు గురించి మాట్లాడడానికి కొందరు వ్యతిరేకించడానికి కొంతమంది అయినా భయపడలేదా? భయపడి ఉండొచ్చు, అది తాత్కాలికం కొంతమంది. అయితే కొత్త వాయిసెస్ వచ్చినాయి, ఎంతమంది నిశ్శబ్దమయ్యారో అంతకి అనేక రెట్లు వాయిసెస్ కొత్తవి వచ్చినాయి. అది కాబట్టి నేను అనుకోవట్లేదు ఇది ఒక విఘాతంగా మారుతుందని అనుకోవట్లేదు. అలాగే ఐ ఆమ్ నాట్ ఎ పర్సన్ రిగ్రెటింగ్ 10 years of my life that is lost. I always look forward into the future. I have the capacity to I feel at least, even with the present condition of my body, I can recover 10 years that are lost. I am not going to lose anything. I am ready to lose the 10 years that have gone. I will recover that period. పేరు చెప్పండి, పేరు ఆర్గనైజేషన్. సార్ ప్రణీత సార్, TV9 నుండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఇందాక మీరు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెరుగుపడిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీ ఇంకా రిలవెంట్ అని మీరు అనుకుంటున్నారా? అండ్ రెండవది, 2 days బ్యాక్ చెర్లలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు హత్య చేశారు. సో దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు ఏ పార్టీ రిలవెంట్, ఏ పార్టీ రిలవెంట్ కాదు అని మనం రాసి పెట్టలేము, మాట్లాడలేము. అది ఒక చారిత్రక ప్రాసెస్. ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్ రిలవెంట్ కాదు అన్నంత మాత్రానే ఆర్ఎస్ఎస్ డిసప్పేర్ అయిపోదు కదా. అట్లాగే మావోయిస్ట్ పార్టీ రిలవెంట్ కాదు అంటే అది డిసప్పేర్ అయిపోతుందా? అవ్వదు. అది ఒక చారిత్రక ప్రాసెస్. ఏ శక్తులు, ఏ రాజకీయ శక్తులు ఎప్పుడు ఉద్భవిస్తాయి, చారిత్రకమైన ఒక ప్రక్రియను స్టడీ చేసి చెప్పగలుగుతాం. కానీ ముందే ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చి లేకపోతే ఈరోజు ఏది రిలవెంట్ కాదు అని చెప్పే అది ఉండదు. నేను ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్, history, philosophy and things like that. So I will not come to a conclusion for anything like this. Say like this is relevant, this is not relevant. I am not judgmental about anything. I can say things about any political force. This is progressive force. I can have an estimation for myself. I can understand these processes. But I cannot say judgmental and say this will lose its relevance now, that will lose its relevance now. No, the real forces who will decide about this is the people. About the Cherla incident that you are talking about, I am not aware of anything because these days I don't have the energy to look into all this. Mostly I've been engaged myself in medical treatment. So without knowing all the details, I cannot comment on it. థ్యాంక్ యూ సాయిబాబా గారు. ఈ నిజంగా 1 గంట కార్యక్రమం అనుకున్నాము, సరిగ్గా 2 గంటలు అవుతుంది. ఇప్పుడు ముగిసింది. బహుశా మొదటి మీట్ ద ప్రెస్ 2 గంటలు నడవడం అనేది ఈ మధ్య కాలంలో మీరు నిజంగా ఇవాళ 10 ఏళ్ల నిర్బంధానికి గురై జైలు జీవితాన్ని గడిపి ఇవాళ మీడియా ముందు మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు నిజంగా మేము కృతజ్ఞతలు. దీనికి ఇప్పుడు మా ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ మరి అట్లాగే TUWJS సెక్రటరీ యాదగిరి ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. నమస్కారం. నిర్బంధాల్లో నిజాలు 10 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవించినటువంటి సాయిబాబా గారు మన జర్నలిస్ట్ మిత్రులందరికీ సందేహాలని నివృత్తి చేశారు.
ఈ నిర్బంధాలు నిజాలను ఆపలేవు, అణచలేవు అని చెప్పడానికి వారు ప్రత్యక్ష నిదర్శనం. మాతో పంచుకున్నందుకు వారికి టీయూడబ్ల్యూజే తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. మరియు మోడరేటర్గా హరగోపాల్ సార్కి మరియు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్స్. ఉన్నటువంటి హరగోపాల్ సార్ ముందుగా ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమం మీట్ ద ప్రెస్ ఇంట్రడక్షన్ ఇస్తారు. దీంతో మనము మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నటువంటి హరగోపాల్ సార్ ముందుగా ఒక 10 నుంచి సార్. సార్ మీరు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు.